మీకు ఇష్టమైన చోటకు ట్రాన్స్ఫర్ కావాలా? అయితే ఆ ఎమ్మెల్యే భర్తను కలవండి. మట్టి, ఇసుక, రాళ్ల మాఫియా దందాలు సక్రమంగా కొనసాగాలని అనుకుంటున్నారా? వెంటనే ఎమ్మెల్యే హస్బెండ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి అడిగినంత సమర్పించుకోండి. బెల్ట్ షాప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఆయన్ను కలవండి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆ నియోజకవర్గం ఎక్కడుంది? వాచ్ ఇట్. ఈమె పేరు గౌతు శిరీష. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే. 3 కూటమి పార్టీల మాయాజాలంలో గెలిచిపోయిన ఈమె మొదటిసారి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్న ఎమ్మెల్యే శిరీష తన నియోజకవర్గానికి చేసిన ఒక్క మంచి పని కూడా లేదని ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ వారే కాదు, కూటమి పార్టీల నేతలు కూడా మాట్లాడుకుంటున్నారని సమాచారం. పలాస నియోజకవర్గంలో జరుగుతున్న అనేక అక్రమాలు, దోపిడీలు, అరాచకాలు, అవినీతి భాగోతాల్ని ఎమ్మెల్యే గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల నేతలు చెబుతున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే భర్త ఆధ్వర్యంలోనే సూదికొండ బోడికొండ అయిందట. అక్కడ అక్రమ మట్టి తవ్వకాల కారణంగా అసలు ఆ కొండ ఆనవాళ్లే లేకుండా పోయాయని, దానికి ఎమ్మెల్యే భర్తే కారణమని అంటున్నారు. పలాస నియోజకవర్గంలో ఏ మద్యం దుకాణానికి వెళ్లినా అక్కడ మందు బాటిల్ కొనాలంటే బాటిల్ ధర మీద 10 రూపాయలు అదనంగా చెల్లించుకోవాల్సిందే. దాన్నే లోకల్ ట్యాక్స్ అని అంటున్నారు. అలా వసూలయ్యే లక్షలాది రూపాయలు అంతిమంగా ఎమ్మెల్యే భర్త దగ్గరకు చేరుతాయని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఎవరైనా నోరెత్తి ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే వెంటనే ఆ వ్యక్తి మీద దాడులు చేస్తారట ఎమ్మెల్యే భర్త అనుచరులు. మరి ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు అనే సందేహం ఎవరికైనా వస్తుంది. దీనికి కూడా సమాధానం ఉంది. ఎమ్మెల్యే భర్తతో పెట్టుకుని మనుగడ సాగించలేమని అధికారులు అంటున్నారని సమాచారం. దాంతో టీడీపీ నేతలు ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతోంది. ఇక ఉద్యోగులు ఎవరైనా బదిలీ కావాలనుకుంటే తప్పకుండా ఎమ్మెల్యే భర్త వెంకన్న చౌదరి మనుషులను సంప్రదిస్తే చాలు, పనైపోతుందనే టాక్ నడుస్తోంది. వారు అడిగింది సమర్పించుకుంటే చాలు, సచివాలయ ఉద్యోగులతో పాటు మండల స్థాయి ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు సులువుగా జరిగిపోతున్నాయట. పలాస నియోజకవర్గం జీడి పరిశ్రమకి పెట్టింది పేరు. ఇక్కడ ఏర్పాటైన పలు జీడి పరిశ్రమల నుంచి ప్రతి నెలా జరుగుతున్న వసూళ్లు ఎమ్మెల్యే భర్త వెంకన్న చౌదరికి చేరుతున్నాయని కూటమి పార్టీలకు చెందిన వారు మాట్లాడుకుంటున్నారు. జీడి వ్యాపారుల్లో ఎవరైనా ఈ వసూళ్లను వ్యతిరేకిస్తే వెంటనే వారి వ్యాపారాలపై దాడులు జరిగిపోతాయట. ఏదో ఒక లొసుగు చూపి ఇబ్బంది పెడతారట ఎమ్మెల్యే భర్త మనుషులు. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక విధాలుగా అక్రమ మార్గాల్లో ఎమ్మెల్యే శిరీష భర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో అనేక దందాలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతున్నాయని అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులే మాట్లాడుకుంటున్నారు. కూటమి పాలన మొదలైన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా లేవు. మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో పడేశారు. ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టానుసారం దోపిడీ చేసుకుంటూ సొంతానికి సంపదలు సృష్టించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.